5 స్టెప్స్ ఉన్నాయి దానికి. 5 స్టెప్స్లో హ్యాండ్ వాష్ చేయాలి. కనీసం అంటే 30 సెకండ్స్ అయినా హ్యాండ్ వాష్ చేయమనే ఉద్దేశం. 30 to 40 సెకండ్స్ చేయాలి హ్యాండ్ వాష్. ఓకేనా? ఇది మామూలు హ్యాండ్ వాష్. సర్జికల్ హ్యాండ్ వాష్ ఇంకొక స్టెప్ ఎక్కువగా ఉంటుంది, సర్జికల్ హ్యాండ్ వాష్. ఓకే, సరే మనం కొద్దిగా చేద్దామా, ట్రై చేద్దామా? సో హ్యాండ్ వాష్ అంటే ఇందాక సార్ చెప్పినటువంటి ఏంటవి, కాశీ దారాలు, తర్వాత బాలకృష్ణ దారాలు. బాలకృష్ణ చూసారా? బాలకృష్ణ ఎన్ని దారాలు ఉంటాయి తెలుసా? ఇక్కడి నుంచి మొదలు పెడితే రంగులు అంటే విబ్జిఆర్ అంతా ఇక్కడే ఉంటుంది. వైలెట్, ఇండిగో, బ్లూ, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అన్నీ ఉంటాయి ఇక్కడ బాలకృష్ణకి. ఈ చేతికి ఉంటాయి, ఈ చేతికి ఉంటాయి. తర్వాత ఈ 5 వేళ్ళకు కూడా 5 ఉంగరాలు ఉంటాయి. ఇక్కడ ఒక పెద్ద వాచి ఉంటుంది. మెడలో కొన్ని జంధ్యాలు ఉంటాయి, రుద్రాక్షమాలలో ఉంటాయి, జంధ్యాలు ఉంటాయి, తలకు విగ్గు ఉంటుంది. కాబట్టి బాలకృష్ణ దారాలని తీసేయాలి. ఓకేనా? అన్ని దారాలు అసలేం ఉండకూడదండి. సర్జన్స్ మస్ట్ బి వెరీ సింపుల్. ఏదైనా ఉంటే అంటే ఆపరేషన్ లేనప్పుడు వాచ్ పెట్టుకోవచ్చు అంతేగాని, నాకు ఉంది అని చెప్పేసి 4 ఉంగరాలు పెట్టుకొని బ్రాస్లెట్స్లు వేసుకొని దారాలు కట్టేసుకొని ఆడంబరం చూపించుకో. సర్జన్స్ మస్ట్ బి నిరాడంబర జీవులు. అంతే, బట్టలు ఉంటాయి అంతే, ఇంకేం ఉండాల్సిన అవసరం లేదు. మన విద్వత్తు మనల్ని గౌరవించాలి అంతేగాని ఉంగరాలు కాదు. మన విద్య మనల్ని గౌరవిస్తుంది అంతేగా, ఉంగరాలు కాదు. ఓకేనా? మొత్తం తీసేసేయాలి. తీసేసారా ఉంగరాలు? తర్వాత వెయిట్ మీ అక్కర్లేదు ఇప్పుడు. తర్వాత ఏం చేయాలి? ఇంకా గోల్డ్. సార్ చెప్పారు ఇందాక గోర్లు కూడా వచ్చేసి, నాకు చూసావా ఎంత పెద్ద గోరుందో, చూసావా గోరు, దానికి రంగులు వేసుకుంటా. ఇది పనికిరాదు సర్జన్స్కి అస్సలు. గోల్డ్ అనేవి ఉండకూడదు. సార్ చెప్పినట్టుగా వీక్లీ వన్స్ చేసుకోవాలి. తర్వాత గోల్డ్ కింద వచ్చేసి ఏమైనా సరే ఏమైనా ఉంటే సూక్ష్మజీవులు ఉంటాయి. మీకు తెలుసా? దీని గోల్డ్ కింద ఒక్కొక్క దాంట్లో ఒక్క మైక్రాన్ స్పేస్లో సూక్ష్మజీవులు క్రోర్స్ ఉంటాయి. క్రోర్స్ ఈ గోళ్ళలో. కాబట్టి ఫస్ట్ ట్యాప్ తిప్పుతారు, చేతులు వచ్చేసి రిన్సింగ్ ది హ్యాండ్స్. ఎక్కడ దాకా? అన్నం తినకపోయింది ఇంతవరకు సరిపోద్ది. సర్జన్స్ అయితే ఇక్కడ దాకా అబోవ్ ది ఎల్బో రిన్సింగ్ చేయాలి. తర్వాత ఏముంటుంది అక్కడ మనకి సర్జన్స్కి అయితే? అన్నం తినేదానికైతే సోప్ ఉంటుంది. సర్జన్స్కి అయితే ఏముంటుంది? సోప్ కూడా ఉంటుంది. అయితే సాఫ్ట్ సోప్ ఏదో ఒకటి ఉంటుంది. స్పిరిట్ కాదు. తర్వాత నేను చెప్తాను. స్పిరిట్ ఇప్పుడు సోప్ ఉంటుంది. లేదంటే మాత్రం సర్జికల్ స్క్రబ్స్ ఉంటాయి. ఏదైతే బిటాడిన్ సొల్యూషన్ ఉంటుంది అక్కడ ఉంటాయి. సో వెళ్తాం, ట్యాప్ తిప్పుతాం, ఇక్కడ దాకా చేసుకుంటాం. సోప్ తీసుకుంటాం. సోప్ ఫస్ట్ అది అప్లయింగ్ ది సోప్ ఓవర్ ది పామ్స్ వెనక్కి ఎంతవరకు కడుక్కుంటారో అంతవరకు అప్లై చేయాలి సోప్. అందుకని ఇక్కడ కొంచెం సులుపు. అంటే మనం మరీ పిసినారులం, సబ్బులు కూడా దాచుకునే బ్యాచ్ మంది అనుకున్నాం అనుకోండి, ఇక్కడ చేసుకుంటాం. అలా కాకుండా ఇక్కడ దాకా సోప్ చేసుకొని పక్కన పెట్టేసి స్టెప్ 1. ఇది స్టెప్ 1. ఓకేనా? ఇది స్టెప్ 1 టువర్డ్స్ ది పామ్స్, రబ్బింగ్ ది పామ్స్. స్టెప్ 1. స్టెప్ 2 వెనక బిట్వీన్ ది ఫింగర్స్. వీటిని ఏమంటారు? వెబ్ స్పేసెస్ ఆర్ ఇంటర్డిజిటల్ స్పేసెస్. వెబ్ స్పేసెస్. యూ హ్యావ్ టు గో ఫర్ వెబ్ స్పేస్. స్టెప్ 2 ఇలా. ఇది కూడా ఉండాలి ఇక్కడ. వెబ్ స్పేస్ ఇలా. స్టెప్ 2. ఓకే. తర్వాత ఇదేం పాపం చేసింది? ఏకలవిడి వేలు కదా, దీన్ని ఇటు తిప్పాలి. స్టెప్ 3 దీని చుట్టూ తిప్పాలి. స్టెప్ 3. ఓకేనా? స్టెప్ 3 ఇక్కడ అయిపోయినాయి కదా. అంతేనా? ఈ గోళ్ళ లోపల ఉంటాయి కోటానుకోట్ల సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు. ఇవి పోవాలి కదా. పోవాలంటే ఇక్కడ సొల్యూషన్ ఉంటుందిగా, సోప్. ఇది చేయాలి. ఇలా చేయండి, ఇలా చేయండి. స్టెప్ 4 ఇలా చేయాలి. అందుకని గోళ్ళు ముందు కట్ చేసుకుంటే ఈ గోరు స్పేస్కి ఈ పామ్కి మధ్యలో గోరు రాకుండా ఈ టచ్, దీని ఏమంటారు? పల్ప్ ఆఫ్ ది ఫింగర్ దీనికి టచ్ కావాలి. ఇట్ హ్యాస్ టు టచ్ ది సర్ఫేస్. అందుకని గోల్ని షార్ట్ చేసుకోవాలి. షార్ట్ చేసుకుంటే ఇది బాగా క్లీన్ అయిపోతుంది. స్టెప్ 4. స్టెప్ 5 అన్నం తినడానికైతే ఇంతవరకు సరిపోతుంది. ఫోర్ ఆర్మ్, హాఫ్ ఆఫ్ ది ఫోర్ ఆర్మ్ ఈజ్ ఎనఫ్. సోప్
సోప్ ఎలాగ ఉంటుంది కదా, సర్క్యులర్ మోషన్ ఇలా సర్క్యులర్ మోషన్తో చేయాలి. సర్క్యులర్ మోషన్ ఇంతవరకు. ఇది స్టెప్ 5 మోషన్. ఇంతవరకు ఓకే, ఫుడ్కి సరిపోతుంది. ఆపరేషన్లకి సర్జన్స్కి గో బ్యాక్ అగైన్ దిస్ మస్ట్ బి like this up to elbow, above the elbow, 1 inch above the elbow. This is the standard operative procedure, SOP, above the elbow. ఓకేనా, అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత నెక్స్ట్ సపరేట్ ట్యాప్స్ ఉంటాయి సర్జన్స్కి. అప్పుడు దానికి లాంగ్ నాబ్ ఉంటుంది, దాన్ని దీంతో టచ్ చేయాలి ఇట్లా, ఆన్ ఆఫ్. అంతేగాని సార్ మాకు చెప్పలేదు కదని చెప్పేసి మళ్ళీ ఇదే చేత్తో ట్యాప్ ఆన్ చేసుకొని చేయకూడదు. అర్థమైంది కదా. దానికి లాంగ్ ఆర్మ్ ఉంటుంది, ఆర్మ్తోనే ఓపెన్ చేసుకోవడం. అప్పుడు చేతులు కింద పెట్టాలి. కింద పెట్టేసి ఈ వాటర్ షుడ్ నాట్ ఫ్లోట్ డౌన్ లైక్ దిస్, వాటర్ హ్యాస్ టు గో అప్. ఇలా వాటర్ వచ్చేసేయాలి, షుడ్ కీప్. ఓకే, ఇదొకసారి, ఇలా ఒకసారి, మళ్ళీ 3 times. మనకి సాటిస్ఫాక్షన్ వచ్చినంత వరకు, సోప్ అంతా పోయింది అన్నంత వరకు చేసుకోండి. మళ్ళీ వచ్చేసి కిందకి పెట్టేసేయాలి, ఇలా అనాలి. ఏం చేయాలి, ఇలాగే. ఎస్ ట్రూ. పైకి ఇలా పెట్టేసేయాలి. పెట్టేసి ఎక్కడ పోవాలి ఇప్పుడు అంటే అన్నం తినే దానికి పోతారా? ఇట్లనే ఏంటి ఏమైంది నీకు అంటారు ఎవరు? థియేటర్ లోపలికి వెళ్తారు. థియేటర్ బయట ఉంటుంది, ఇది స్క్రబ్ రూమ్. తర్వాత థియేటర్ చేతికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు స్పిరిట్ వస్తుంది ఇక్కడికి. సిస్టర్ ఏం చేస్తుందంటే, ఈ స్పిరిట్ వేసిన డాక్టర్ గారు ఉంటుంది, స్పిరిట్ కొంచెం వేస్తుంది దీంట్లో. స్పిరిట్తో మళ్ళీ కొంచెం అట్ట అనుకుంటాం స్పిరిట్. తర్వాత డ్రెస్ యాప్రాన్ సిస్టర్ ఏం చేస్తుంది, యాప్రాన్ తీసుకొచ్చి అలా పెడుతుంటే మనం చేస్తాం. లేదంటే కొన్నిసార్లు దాన్ని ఏంటంటే స్టెరైల్ యాప్రాన్ని చుట్టూ పెట్టేస్తుంటారు, మనమే తీసుకుంటాం. అలా వాస్తవాన్ని తీసుకోకూడదు. వై మీన్స్ అవర్ హ్యాండ్స్ ఆర్ నాట్ స్టెరైల్, అవర్ హ్యాండ్స్ ఆర్ క్లీన్ ఓన్లీ. ఈ హ్యాండ్స్ క్లీన్ అంతే, బికాస్ దట్ betadine solution is going to kill only the bacteria and some of the viruses. It's not going to kill the spores. What is sterility? Sterility means you have to kill bacteria, viruses, spores, everything. Every organism must be killed. కానీ హ్యాండ్స్ ఆర్ నాట్ స్టెరైల్. అలా మనం యాప్రాన్ తీసుకొని మనమే వేసుకుంటాం కొన్నిసార్లు. అదొక రెగ్యులర్ ప్రాక్టీస్ కొన్ని హాస్పిటల్స్లో. అలా కాకుండా అక్కడ ఉన్న సిస్టరే గ్లోవ్డ్ సిస్టర్, ఆమె ఓపెన్ చేసి అలా పెడితే మనం వెళ్ళి పెట్టడం అనేది దట్ ఈస్ ప్రాపర్ మెథడ్. తర్వాత వెనక్కి టై చేస్తారు, అయిపోయింది. తర్వాత గ్లోవ్ వేసుకుంటారు. ఇందాక చెప్పిన సార్ డబుల్ గ్లోవ్ మెథడ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో ఇన్ కేస్ ఆఫ్ వీఆర్ గోయింగ్ టు డూ ది సర్జరీ ఆన్ ది హెచ్ఐవి పేషెంట్స్ as well as HbAg patients as well as HCV patients, this double glove will prevent lot of contamination by the needles, because HbAg virus are more dangerous than the HIV virus. HbAg virus is single prick is going to cause entry of more than 3 lakh viruses, but in case of HIV it is going to give the entry for the only 3 to 3,000 viruses. So that's why if you are going to wear the double gloves, almost it is going to prevent 90% of the injury will not occur to the inner glove and also the finger, and also it is going to prevent the infection entry into this one. So like this, ఒకసారి మళ్ళీ చెప్పండి. ఫస్ట్ step 1 చేయండి, then applying the soap. Step 1. Step 2, 2 sides. Step 2. Step 3. ఒకటి ఎన్నిసార్లు డౌట్ వచ్చేది కొంతమందికి, ఒక్కసారా 2 సార్లా 3 సార్లు అని. దానికి ఒక నెంబర్ అంటే ఏం లేదు, ఎవరి సాటిస్ఫాక్షన్ అంతే. ఓకేనే, ఇట్లా. స్టెప్ 3. స్టెప్ 4 సక్సెస్ అయ్యేది ఎప్పుడు అంటే గోల్డ్ లేకపోతే. గోల్డ్ ఉంటే మళ్ళీ ఇది వేస్టే. ఇది స్టెప్ 4. స్టెప్ 5, 6 అయితే కదా. Then rinsing. Go like this. ఇలా చేస్తేనే that is perfect hand wash. A very small addition to what our college has told you. Step 5లో మీరు
ఇట్లా తుడుచుకొని ఇక్కడ దాకా వెళ్ళారు కదా, ఇది అన్స్టెరైల్ ఏరియా. ఇక్కడ దాకా వెళ్ళినాక వాష్ చేసుకుంటారు కదా, ఈ స్టెరైల్ చేసుకున్న ఆల్మోస్ట్ క్లీన్ చేసుకున్న నీరు ఇక్కడ దాకా పోయింది కాబట్టి మీ ఏరియా మంచిది కాదు. దాన్ని వాష్ చేసుకున్న తర్వాత ఈసారి ఇదంతా కడగద్దు, ఇంతవరకే కడుక్కొని క్లోజ్ చేసేయండి. అప్పుడు ఈ చెయ్యి ఇక్కడికి వెళ్ళిన చెయ్యి అట్లా మనం బయటకు వెళ్ళకుండా ఉండడానికి తోడ్పడుతుంది.